ఇంకెప్పుడు బెయిల్ వస్తుందని చిన్న భయం స్టార్ట్ అయింది. నడుచుకుంటూ బయటకు వచ్చాను. ఆకాశం వైపు చూశాను. ఏడుకొండల వాడు కనపడ్డాడు. అయ్యా, మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు. ఏడుకొండల వాడా, చంద్రన్నన్న ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్నన్న బయటకు ప్రాణాలతో తీసుకురా. ఆయనకు పదవి రావాలనో అధికారం రావాలి, ఇవన్నీ నేను మొక్కోలా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా. నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. ఆ రోజు మామూలుగా వచ్చాను. తర్వాత ఉద్యతం కేబీఆర్ పార్క్ దగ్గర ఓ రోజు వచ్చి అందరు మీడియా వాళ్ళు, సార్ ఏం చెప్తారని మీడియా మొత్తులు అందరూ నన్ను అడిగారు. కేబీఆర్ పార్కుల్లోనో, ఔటర్ రింగ్ రోడ్లోనో, ఆస్ట్రేలియాలోనో, జపాన్లోనో, జర్మనీలోనో చంద్రబాబు జై అంటే కాదయ్యా. మీ ఊరు వెళ్ళండి, మీ స్వస్థలాలకు వెళ్ళండి, మీ ఊరు బొడ్రాయి దగ్గర కూర్చోండి, చంద్రన్న గురించి మాట్లాడండి. కరోనా వస్తే 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చోలేదా? నెల రోజుల పాటు మనకి బతుకునిచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోసం మనం నెల రోజులు కష్టపడలేమని ఉద్యమాన్ని తెలరేపితే సోదరి మండలి ఆ రోజు ఐటీ పీపుల్స్ అందరూ, మన తేజస్విని కానీ ఆ టీం అందరూ కానీ, మా శివాజీ కానీ, మేము అందరం ఒక టీంగా వచ్చి గచ్చిబౌలిలో ఆ రోజు అద్భుతమైన జరిగి భగవంతుడి దయ వల్ల, ఏడుకొండల వాని ఆశీస్సుల వల్ల, దైవ సంకల్పంతో 52వ రోజు మహానేత, తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే నాలో టెన్షన్, ఏ విధంలో ఉన్నారో, లోపల ఎట్లున్నారో, 52 రోజుల పాటు ఎలా కుంగిపోయి ఉన్నారని బయటకు వస్తుంటే జూలు వడిచిన సింహంలాగా, తెలుగువాడి గర్వంలాగా, తెలుగువాడు తేజస్సులాగా, నేనున్నా. ఈ జైళ్ళు, ఈ వ్యక్తులు, ఈ కుతంత్రాలను నేను చేయలేవు, తెలుగు ప్రజల కోసం నేనున్నాని అని అడిగేస్తుంటే ఆ ఉత్సాహంతో ఉర్రెక్కింది. ఆ రోజు నుంచి చంద్రన్న నీలాంటి వాడు తెలుగు జాతికి కావాలి కదా మొక్కొని ఆ మొక్కు తీరటానికి అడిగేస్తున్నాను.